మనం గోవా ఎప్పుడు వెళ్ళినా బాగా ఫేమస్ అయిన బాగా బీచ్కో లేక విపరీతమైన క్రౌడ్ ఉండే టూరిస్ట్ స్పాట్స్కో లేదా ఇంకేమైనా బీచెస్కో వెళ్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను మిమ్మల్ని ఒక సీక్రెట్ బీచ్కి తీసుకెళ్ళబోతున్నాను. ఇది సీక్రెట్ బీచ్ అని ఎందుకన్నానంటే ఈ బీచ్కి రెండు వైపులా మౌంటైన్తో కవర్ అయి ఉంటుంది. అండ్ గెస్ వాట్, ఇక్కడ ఒక చిన్న స్వీట్ వాటర్ లేక్ కూడా ఉంటుంది. వెల్కమ్ టు కలాచా బీచ్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో మనం ఉన్నది గోవా. గోవా సీజన్లో పీక్ టైంలో సమ్మర్లోనో ఎలా ఉంటుందో చూసే ఉంటాం మనం. కానీ మాన్సూన్లో వర్షాకాలంలో ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. సో ప్రజెంట్ ఇవాళ మనం వచ్చింది అరంబోల్ బీచ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది, యాక్చువల్గా నేను ఇవాళ షూట్ చేద్దాం అనుకున్నది, ఇవాళ విజిట్ చేద్దాం అనుకున్నది కల్చా బీచ్. అక్కడ స్వీట్ వాటర్ లేక్ అని కూడా ఉంటుంది అక్కడ. సో ఈ అరంబోల్ బీచ్, కల్చా బీచ్, వీటికి ఇక్కడ ఈ ప్లేస్ రష్యన్స్ ఎక్కువగా ఉంటారని ఫేమస్. ఇంతకుముందు ఇది సీక్రెట్ ప్లేస్గా ఉండేది, ఈ మధ్య బాగా ఎక్స్ప్లోర్ అయిపోయింది. కానీ ఎందుకనంటే డైరెక్ట్గా కల్చా బీచ్కో లేకపోతే ఆ స్వీట్ వాటర్ లేక్కో వెళ్ళడానికి లేదు. ఈ అరంబోల్ బీచ్ పక్కన అరంబోల్ మౌంటైన్ అని ఉంటుంది. దాన్ని సముద్రం పక్కన అలలు తగులుతూ ఉంటాయి మౌంటైన్కి. అక్కడ నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలట్టు కొంచెం దూరం ట్రెక్కింగ్ ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. నేను వచ్చేసాను అరంబోల్ బీచ్. ఇది అరంబోల్ బీచ్ కి అనుకున్నట్టు అక్కడ కనిపిస్తుంది కదా అరంబోల్ మౌంటైన్ అది. సో అక్కడ నుంచి అక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్ పక్క నుంచి ఆ మౌంటైన్ కి అలలు తగులుతున్నాయి కదా, కింద నుంచి అటు దిగి అటు పక్కన ఉంటుంది కల్చా బీచ్ ఆర్ స్వీట్ వాటర్ లేక్. అందుకని అది సీక్రెట్ బీచ్ అని కూడా అనేవాళ్ళు. మంచి ఎక్స్ప్లోర్ అయిపోయింది బాగా. కొంచెం బ్లాక్ శాండీ బీచ్ లా ఉంది ఇది. పైనుంచి చాలా ప్లేస్లు ఇలా వాటర్ వస్తున్నాయి దారిబారు. ఇక్కడ అంబియన్స్ అయితే చూడడానికి అంతేమీ అనిపించట్లేదు. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ కూడా వచ్చాను నేను ఇక్కడికి అరంబోల్ బీచ్కి. కల్చా బీచ్ చూద్దాం అనుకున్నాను. ఆల్రెడీ అక్కడ మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు హార్వలం వాటర్ ఫాల్ దగ్గర తడిచిపోయాను కదా. సో ఫుడ్ తినేసి ఇక్కడ స్వీట్ వాటర్ లేక్లో దిగుదామేమో అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చినా తెలిసింది అక్కడ దాకా వాక్ చేశాక ఇంకో కిలోమీటర్ ఉంది అని. అప్పటికే 6 అయిపోతుంది, ఇక నైట్ అయిపోతుంది కదా అని చెప్పి ఫుడ్ టైం చేయలేదు. ఇక్కడే బీచ్లోనే కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోయాను. సీజన్ టైం కాదు కదా, అందుకని ఎక్కువ క్రౌడ్ లేదు. యాక్చువల్లీ ఫారినర్స్ ఎక్కువ ఉంటారంట ఇక్కడ. ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళక ముందే అక్కడ దారి లేదు అటు లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ కొంచెం ముందే ఇట్లు ఒక రోడ్ ఉంది, అక్కడికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్దాం ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ చూసాం కదా హౌసెస్, అవి క్రాస్ చేస్తున్నాం ప్రజెంట్. ఎదురుంది మౌంటైన్, అది బీచ్. అది మనం ఇందాక వచ్చింది అటు పైకి వెళ్ళి ఎలా వచ్చాం. ఇక్కడ నో సెల్ఫీ జోన్ అని ఉంది, రాళ్ళు అవి ఉన్నాయి కదా, ఒకవేళ వాటర్ వచ్చి కొడితే పట్టుకోవడం వెనక్కి రావడం చేస్తుంది. డేంజర్ జోన్. అన్ని స్టోన్స్ ముక్కలుగా ఇడిపోయి ఉన్నాయి. ఓకే, చాలా దూరం నడిచాం ఆల్రెడీ. వాళ్ళు ఏంటి తెలుగు వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఉన్న ఆ షాప్స్, కన్స్ట్రక్షన్స్ అవన్నీ దాటి వచ్చేసాం అరంబోల్ బీచ్ నుంచి. ఈ స్టోన్స్ మీదకి వెళ్ళడం అది చాలా రిస్క్. ఎందుకనంటే ఒక్కసారిగా ఏదైనా పెద్ద అల వచ్చి కొట్టిందంటే కింద పడిపోతే తగులుతుంది తలకో, లేకపోతే అలా వెనక్కి కూడా పుల్ చేస్తుంది. అదిగాక ఇప్పుడు మనం ఉన్న సీజన్ ఇది రైనీ సీజన్ కదా, వర్షాకాలంలో ఎక్కువ అలలు పెద్దగా ఉంటాయి కూడా. అదే ఫీల్ ఇస్తుంది ఈ ప్లేస్ మటుకి. ఇలాంటి ప్లేసుల్లో నీళ్ళలో స్నానం చేయడానికి కూడా వెళ్ళకూడదు, అయ్యో ఒకటి రాళ్ళు తగులుతాయి. సో ఈ వెనకాల దీను ఇది కూడా కలిపి అరంబోల్ మౌంటైన్. చూస్తుంటే మనం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఉన్నాం. వాటర్ క్రాస్ చేసినవి కూడా స్వీట్ వాటర్ లేక్ నుంచే వస్తున్నాయి అనుకుంటా.
ప్లేస్ అయితే సూపర్ ఉంది. ఇది ఈ స్వీట్ వాటర్ లేక్లోనే వాటర్ ఎక్కువ లేవు, బట్ స్టిల్ ప్లేస్ అయితే చాలా బాగుంది. కొబ్బరి చెట్లు ఇదంతా. ప్లేస్ బాగుంది. పెద్ద డీప్ ఉండదని చెప్పారు కానీ వర్షం పడితే ఉండే. ఒక పక్క వెనకాల లేకు, ఇటు బీచ్, ఇలా కొబ్బరి చెట్లు ఇలా ఉండే ప్లేస్ సూపర్ ఉంది. కొంచెం ఎదరికెళ్ళి చూద్దాం. ఇక్కడ నేను ఏదో విన్నాను, యోగా అవి కూడా ఉంటాయి ఇటు ఎదరికి వెళ్తే. సో దానికి ప్రజెంట్ ఎలా లేదనుకుంటా, నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టేశారు. నో ఎంట్రీ, ప్రిజర్వ్డ్ ప్రాపర్టీ, వాక్ కాలం, టైగర్ లేక్ అని ఉంది. కొన్ని డ్రోన్ షాట్స్ ట్రై చేశాను. ఇందాకటికి ఇప్పటికి జనాలు బాగా పెరిగారు కూడా. వాటర్ తక్కువ ఉన్నాయి, లేదంటే దిగాలనిపించేది. స్వీట్ వాటర్ లేకట జనాలు బాగా పెరిగారు. ఇందాక రిలాక్స్ అవ్వడానికి మంచి స్పాట్ ఇది. అయితే కొబ్బరి చెట్లు హైలైట్. అక్కడ ఒక బ్యాచ్ ట్రైన్ రీల్ చేయడానికి చూస్తున్నారు. వీడియోని ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఒక పక్కన సముద్రం, ఇంకో పక్కన స్వీట్ వాటర్ లేక్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో థమ్స్ అప్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. విత్ దట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.